వాట్ డియర్, ఇవాళ మూన్లైట్ పార్టీకి వెళ్దామన్నా ఆఫీస్ నుంచి హడావిడిగా పరిగెత్తుకొచ్చాను. ఇంకా ముస్తాబు కదా, బయట టాక్సీ వెయిట్ చేస్తా ఉంది. అబ్బా ఉండండి, ఈ చీరకని తీసిపెట్టిన మ్యాచింగ్ దుద్దులు కనపడటం లేదు. ఏదో పాడు దుద్దులు వేసుకున్నాను, నా మూడంతా పోయింది, నేను రాను. పెట్టిన చోటు గుర్తుపెట్టు, చూసావా? అంతా చూశాను. మరి గజామైనా మింగిందా? సరే, ఇవాళ ఈ గదిలోకి ఎవరు వచ్చారు? మరేనండి, ఇందాక స్నానం చేస్తూ టవల్ ఇవ్వమంటే మీ చెల్లిలో చెల్లింది. నా చెల్లెలా? అబ్బే, అది అలాంటిది కాదే. అలాంటిదో ఇలాంటిదో నాకు అనవసరం. మీ చెల్లెలే ఈ గదిలోకి వచ్చింది, నా దుద్దులు చదువుపోయింది. రమా, వస్తున్నానయ్యా. ఏనయ్యా, మీ వదిన దుద్దులు తీసావా? నాకేం తెలుసునయ్యా, నేను అసలు చూడలేదు. అబ్బో, ఎంత నంగనాచివే. పాటికి 10 సార్లు పని కట్టుకుని నా గదిలోకి రావటం, చేతికి అందడమే పట్టుకుపోవటం. ఏ నేను లేనివి కల్పించి చెప్పానన్న అంత కోపం? మొన్న భోజనాలు కాడ మేమేదో దాచుకుంటున్నాం అన్నట్టుగా మామగారు డబ్బు అడిగారు. నేనేదో చాటి మూటలు కట్టుకుంటున్నాను అన్నట్టు ఆ అమ్మ మనకి డబ్బి వదినా అంటూ నిన్న మరదలు వచ్చింది. ఈ వేళ కాస్త టవల్ అంతిమన్న పాపానికి నా దుద్దుల జతే కాజేసింది. ఏమ్మా, తిండి లేకపోతే పస్తులు పడుకునే రోజులున్నాయి, ఖాళీ నడకన స్కూల్కి వెళ్ళిన రోజులున్నాయి. ఏ కష్టం వచ్చినా కడుపులో ఉంచుకోవటం తప్ప పైకి నెరగని నా బిడ్డ మీద ఇలాంటి అభాండాలు వేయడం మంచిది కాదమ్మా. డబ్బుకు పేదవాళ్ళమైనా గుణానికి పేదవాళ్ళం కావమ్మా. చూసారా చూసారా, మీ అమ్మ ఎలా దెప్పి పడుతుందో. ఇక గుణం లేండి నేనేనన్నమాట. అబ్బే, నేను అలా అనలేదురా. ఎలా అన్న అర్థం ఒకటేనమ్మా, పరాయమ్మ కన్నా బిడ్డ మన ఇంటికి వచ్చిందని మన ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు. ఇది మనం నీ మందుల కోసం డబ్బులు కన్నా గదిలోకి రాలేదా? ఇవాళ ఈ గదిలోకి వచ్చిన వాళ్ళు తప్ప ఇంకా ఉన్నారా? మరి అది తీయకపోతే ఆ దుద్దుల తప్ప ఎలా మాయమైంది? అవును, మన బిడ్డ మనకెప్పుడు మంచిగానే కనిపిస్తుంది. ఏమే, నా జ్వరానికి మందు తెచ్చుకునే గతి లేకపోతే నేను చస్తాను. నీ ప్రాణం మీదకి వచ్చినట్టు నువ్వెందుకు వెళ్ళావు ఎక్కడికి? ఎందుకు దాన్ని డబ్బు అడిగావు? ఈ పాడు మాటలన్నీ పట్టానికైనా నా కడుపుని చెడబుట్టావు. అమ్మా, ఏరా, ఇన్నాళ్ళు ఒకే చోట ఉన్నాం, ఒకే చోట తిన్నాం, ఒకే చోట పెరిగావు. ఇన్నాళ్ళు నీ చెల్లెల్లో కనిపించిన దొంగతనం ఇప్పుడు నీ పెళ్ళం వచ్చిన తర్వాత కనిపించిందిరా? నీ చెల్లెలు కదా నీ పెళ్ళం ముందు దాన్ని లోపుకి వచ్చి మాట్లాడితే రాయ్ నా చెల్లెలురా ఇదే అని నీకు బుద్ధి చెప్పే బాధ్యత నాకుంది. అందరం ఆటలు నెత్తిన పంచు పుట్టిన వాళ్ళంరా. ఏదైనా దొంగ బుద్ధి తీరుకుంటే ఆ దొంగ బుద్ధి నీలోనే ఉండాలి, నాలోనే ఉండాలి. ఆ కులం తక్కువ దాన్ని కట్టుకుని ఇంట్లో పెట్టిన చాలక దానికి దర్శిస్తావా? నీ వాడి మీద సవారీ చేస్తావా? వదిలిన గౌరవంతో ఎంతకాలం ఊరుకున్నాను, లేకపోతే దీని సంగతి ఏమైనా తెలిసిండేవాడిని. నువ్వు ఊరుకోమ్మా. ఈ ఇంటి ఆడబడుచు ఒక నౌకరుదాన్నిగా గొడ్డి చాకరీ చేస్తుంటే దాని కష్టాన్ని బట్టి తింటున్న చాలక దొంగతనం వంటి కడతారా? రేపు ఒక 5 చేతిలో పెట్టబోయే అమాయకురాల మీద అపనిందలు వేస్తారా? మనకిదే పరువా? ఉండదలుచుకుంటే మంచి మర్యాద తెలుసుకుని ఇంటూ ఉండాలి. తానేదో పెద్ద రాణివాసనాలుగా పట్టేదల్లాగా మిగతా వాళ్ళందరూ పురుగులాగా చూస్తే మాత్రం ఊరికే లేదు. జాగ్రత్త. అదమ్మా, చూడండి మీ తమ్ముడు మీ అలా చూసుకుని ఎన్ని మాట్లాడినాడో. నేను కులం తక్కువ దాన్నా, మీ మర్యాదకి తగిన దాన్నా. అలాంటి దాన్ని ఈ ఇంట్లో ఉండటానికి మాత్రం ఎలా తగిన దాన్ని అవుతాను? ఈవేళ మాట్లాడినాడు, రేపు చేయి చేసుకున్నా చేసుకుంటాడు. ఒక్కదాన్ని నాకు ఇక్కడ దిక్కెవరు? ఏమైనా సరే దానికి తెస్తే ఇంట్లో ఉన్నాను, ప్రాణం పైన మెతకు ముట్టను, గుక్కుడు నీళ్ళైనా తాగను. అంత మాత్రమేకమ్మా, అంత రానీకమ్మా. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.